జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. నిన్న రాత్రి బెంగళూరులో 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశమయ్యారు. రాజకీయ అస్థిరత గురించి చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం సిద్దరామయ్య కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సమయంలోనే బెంగళూరులో ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీ రాజకీయంగా చర్చ జరుగుతుంది. 2 రోజుల క్రితం సీఎల్పీ సమావేశం జరగ్గా 50 మందికి పైగా ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. సీఎం సిద్దరామయ్య విందుకు కేవలం 20 మంది ఎమ్మెల్యేలే హాజరయ్యారు. ఈ పరిణామాలతో మరోసారి కర్ణాటక సీఎం మార్పుపై తీవ్ర చర్చ జరుగుతోంది. కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. నిన్న రాత్రి బెంగళూరులో 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. రాజకీయ అస్థిరత గురించి చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం సిద్దరామయ్య కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సమయంలోనే బెంగళూరులో ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీ రాజకీయంగా చర్చ జరుగుతుంది. 2 రోజుల క్రితం సీఎల్పీ సమావేశం జరగ్గా 50 మందికి పైగా ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. సీఎం సిద్దరామయ్య విందుకు కేవలం 20 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ పరిణామాలతో మరోసారి కర్ణాటక సీఎం మార్పుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సందీప్. కర్ణాటకలో రాజకీయం మరొకసారి హాట్ గా మారిందని చెప్పవచ్చు. గత కొద్ది నెలలుగా అని చెప్పవలసి ఉంది. ఎందుకంటే బీహార్ ఎన్నికల ముందు నుంచే కర్ణాటకలో పవర్ షేరింగ్ వివాదం తలెత్తోంది. సో కర్ణాటకకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కొంత కాంగ్రెస్ పార్టీలోనే 2 గ్రూపులుగా విడిపోయారు. ఒకటేమో ముఖ్యమంత్రి సిద్దరామయ్య గ్రూప్ కాగా, మరొకటి ఉప ముఖ్యమంత్రి శివకుమార్, డీకే శివకుమార్. సో ఈ ఇద్దరి మధ్య ఈ పవర్ షేరింగ్ పంచాయతీ అవకాశం ఉన్నప్పుడు తెరపైకి వస్తుంది. సో కొన్ని సందర్భాల్లో బాహాటంగానే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో బీహార్ ఎన్నికల ముందు ఒక ప్రపోజల్ ఉండే. సో కర్ణాటకలో గెలిచిన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ గెలిచిన నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన ధర్మిల అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని భావించారు. సో అధిష్టానం కూడా కాస్త డీకే శివకుమార్ పట్ల సానుకూలంగా ఉండే. కానీ సిద్దరామయ్య గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో సీనియర్ నాయకుడు ఉన్నాడు కాబట్టి సో కర్ణాటకలో కాంగ్రెస్ నేపథ్యంలో ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్య కొద్ది రోజులు ముఖ్యమంత్రి పదవి నుంచి 2-3 రోజులు ఆలస్యంగా అక్కడ ఎన్ని ఫలితాలు వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి ఎవరనేది తెలుసుకోవడానికి కొంత 2-3 రోజుల సమయం పట్టింది. సో అల్టిమేట్ గా కాంగ్రెస్ హైకమాండ్ ఒక రకంగా సీనియర్ అనుభవశాలి కాబట్టి సిద్దరామయ్య వైపే నిలిచింది. సో సిద్దరామయ్యకు ముఖ్యమంత్రి ఇస్తూనే అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఒక ప్రపోజల్ పెట్టింది. సో మొదటి 2.5 సంవత్సరాలు సిద్దరామయ్య ఉంటారు, తర్వాత 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది అని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టినట్టు ప్రచారం జరిగింది. సో దానికి ఒప్పందంలో భాగంగానే మొత్తంగా కూడా దీనికి ఇద్దరు అంగీకరించినట్టు తెలిసింది. సో వన్స్ ఇప్పుడు సిద్దరామయ్య తొలుత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మొన్న గత ఏడాది నవంబర్ లో అతనికి 2.5 సంవత్సరాల పదవి కాలం ముగిసింది. సో అప్పుడు 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు ముఖ్యమంత్రిగా. ఆ నేపథ్యంలో డీకే శివకుమార్ వర్గీయులు అవకాశం వచ్చినప్పుడల్లా వెంటనే తమ నాయకుడిని ముఖ్యమంత్రిగా చేయాలి. సో ఎన్నికల అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఏదైతే హైకమాండ్ హామీ ఇచ్చిందో సో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి పదే డిమాండ్ చేస్తూ వచ్చింది. సో కొంత బీహార్ ఎన్నికల సందర్భంలో కొంత ఎన్నికలు ఉన్న వల్ల ఎన్నికల తర్వాత చూద్దామని చెప్పేసి అధిష్టానం కాస్త దాన్ని పెండింగ్ లో పెట్టింది. ఆ తర్వాత బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ గౌరవటమే, ఆ తర్వాత కొద్ది రోజుల పాటు యువ నాయకుడు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లడం, ఆ తర్వాత కొద్ది రోజులు మొత్తంగా కూడా సైలెంట్ అయిపోయింది ఈ వ్యవహారం అంతా. కానీ ఇప్పుడు తాజాగా మరొకసారి ఇక వ్యవహారం తెరపైకి వచ్చింది. గత 2-3 రోజులుగా కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే మొత్తంగా ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఒంటరిగా చేసే ప్రయత్నం, ఏకాకి చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేది కొంత సందేహాలు, అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఒక వైపేమో సిఎల్పి మీటింగ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లాస్ట్ 2 రోజుల క్రితం జరిగిన సిఎల్పి భేటీకి 50 మందికి పైగా ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. సో ఒక రకంగా పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఇందుచేత వీళ్ళు యొక్క ఎల్పీ మీటింగ్ హాజరు కాలేదు అంటే సిద్దరామయ్య నాయకత్వం పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా, లేకుంటే ఇక ఇతరేతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉండగా, మరోవైపు రీసెంట్ గా నిన్న విందు ఇచ్చారు సీఎం గా ఉన్నటువంటి సిద్దరామయ్య. ఎమ్మెల్యేలకు విందు ఇస్తే కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే సిద్దరామయ్యకు సంబంధించి
నాయకత్వం పైన ఎమ్మెల్యేలో కొంత అసంతృప్తి ఉంది. సో ముఖ్యమంత్రిని మార్చాల్సిందే అని చెప్పేసి కొంత ఎమ్మెల్యేలో చర్చ జరుగుతూ ఉన్నట్టుంది. సో మొత్తంలో కూడా దీని ఇంకా డీకే శివకుమార్ ఉన్నాడని చెప్పేసి సిద్ధరామయ్య వర్గంకు సంబంధించి ఒక రకంగా ఆరోపిస్తూ ఉంది, విమర్శిస్తూ ఉంది. సో అవకాశం చూసి డీకే శివకుమార్ సో డబ్బులు ఉన్నాయి కాబట్టి రాజకీయం చేస్తా ఉన్నాడు. ఒకవైపు సుదీర్ఘ అనుభవము, పార్టీ కోసము చాలా కష్టపడి పనిచేసినటువంటి సీనియర్ నాయకుడు అన్నటువంటి సిద్ధరామయ్య విషయంలో ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి సిద్ధరామయ్య వర్గులు ఒకవైపు విమర్శలు, ఆరోపణలు చేస్తా ఉంటే, మరోవైపు డీకే శివకుమార్ వర్గీయులు మాత్రం ఏదైతే హైకమాండ్ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాము. సో మొదట కూడా యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారం రావడానికి డీకే శివకుమార్ చేసిన ఆ ప్రయత్నమే కారణము. సో డీకే శివకుమార్ చాలా కష్టపడ్డాడు. ఎన్నికల సమయంలో అనేకమైనటువంటి వైపు కేసులు, అదే సందర్భంలో రాష్ట్ర పార్టీకి సంబంధించి ఎన్నికల సమయంలో ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచాడు కాబట్టి డీకే శివకుమార్ కే ముఖ్యమంత్రిగా ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అప్పటికి హైకమాండ్ కు కొంత లాయల్ గా ఉన్నాడు కాబట్టి హైకమాండ్ ఏదైతే ప్రపోజల్ పెట్టిందో, ఒప్పందం పెట్టిందో దాని ప్రకారం మొదటి 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి ఇచ్చారు. అయినప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఇంకా ముఖ్యమంత్రి పీఠం దిగను, అతనే కంటిన్యూ ఏదైతే హైకమాండ్ హామీ ఇచ్చిందో హామీ నిలబెట్టుకోవాల్సిందే కదా అని చెప్పేసి ఇటు డీకే వర్గీయులు. సో మొత్తానికి అయితే ఇప్పుడున్న పరిస్థితిలో కర్ణాటకలో కాంగ్రెస్ సంబంధించి పార్టీ, అధికార పార్టీకి సంబంధించి ప్రభుత్వం విషయంలో ఏం జరగబోతున్నాయి కొంత సస్పెన్స్ గా, ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఒకవైపు ఏమో ఇటు కాంగ్రెస్ పార్టీలో 2 గ్రూపులుగా అయినాయి. సో పరిస్థితిని బట్టి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా చేస్తారా లేదా, చేయకపోతే అతని పరిస్థితి, ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర గడ్డు రోజులు నడుస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా బీహార్ ఎన్నికల్లో కూడా సింగిల్ డిజిట్ కే పరిమితమైన పరిస్థితి. సో మళ్ళా కొద్ది రోజుల్లోనే ఇప్పుడు తమిళనాడుతో పాటు వెస్ట్ బెంగాల్ సంబంధించి 3-4 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. అస్సాంతో పాటు ఈ 4-5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల్లో కూడా ఏం చేయాలో, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఏం చేయాలో ఒకవైపు వ్యూహాలు పంచుతుంది. సో పార్టీని గాడిలో పెట్టాలి, పార్టీని పలు రాష్ట్రాల్లో అధికారం తీసుకోవాలని ఒకవైపు రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనలు చేస్తా ఉంటే, మరోవైపు ఉన్న దగ్గర, ప్రభుత్వం ఉన్న దగ్గర కర్ణాటక లాంటి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం రాధాకృష్ణ వర్గులకు సంబంధించిన వ్యవహారంలో ఎక్కడో రాధాకృష్ణ అంటే గతంలో కూడా ఇలాంటి చర్చ జరిగినప్పుడు ఇద్దరు సమావేశమై ఆ డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు. అంటే నేను సిద్ధరామయ్యతో కలిసి పనిచేస్తున్నాను, నాకు ఎటువంటి వ్యక్తిగతంగా ఎలాంటి ఆలోచన లేదని చెప్పేసి కలిసి ఒక మాట రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈసారైనా మళ్ళీ ఈసారి కూడా అదే అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఇది కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? దీనికి అంతటి కారణం కూడా కాంగ్రెస్ హైకమాండ్, కాంగ్రెస్ అధిష్టానము ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నిర్ణయం తీసుకోవడంలో తాత్సారం చేయడం వల్లే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. నిజంగానే కనుక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం గెలిచిన తర్వాత, ఘన విజయం సాధించిన తర్వాత అప్పుడు ప్రపోజల్ నిజంగా పెట్టుంటే ఆ హైకమాండ్ ఏదైతే ఒప్పందం చేస్తుందో దాని ప్రకారం డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి ఇవ్వడానికి సిద్ధరామయ్య పిలిచి నచ్చజెప్పి ఆ వర్గీయ ఎమ్మెల్యేలతో కలిపి ఆ ప్రభుత్వాన్ని సుస్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కానీ నాంచివేత ధోరణితో ఇటు సిద్ధరామయ్య వర్గం, అదేవిధంగా ఇటు డీకే శివకుమార్ వర్గం రోజు రోజుకు 2 వర్గాల మధ్య ఒక దూరాన్ని, అగాధాన్ని ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ హైకమాండే కొంత పెంచుతుందనే ఒక ఆందోళన, ఒక రకమైన చర్చ కర్ణాటక కాంగ్రెస్ లో జరుగుతూ ఉంది. సో ఎన్ని రోజులు ఈ విషయాన్ని నాంచితే అంతవరకు మనము ప్రశాంతంగా ఉండగలుగుతాము. ఒకవేళ కనుక వన్స్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బందికరం వస్తుందా, ప్రభుత్వమే కూలిపోయే అవకాశం ఉంటుందా అనే కూడా ఒక చర్చ కాంగ్రెస్ హైకమాండ్ లో ఉంది. సో వాస్తవానికి చెప్పాలంటే డీకే శివకుమార్ పట్ల సోనియా గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీకి చాలా సానుకూలంగా ఒక అభిప్రాయం ఉంది. సో ముఖ్యమంత్రి చేయాల్సింది ఉన్నప్పటికీ కానీ అందులో ఒకటి ఏంటంటే సిద్ధరామయ్య చాలా సుదీర్ఘ అనుభవం గల రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రిగా పలుమార్లు పనిచేసిండు. సో అందులోనూ కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కుల సమీకరణలు అత్యంత కీలకమైనటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాడు కాబట్టి ఇవన్నీ నేపథ్యంలో మొత్తంగా కూడా కురువ సామాజిక వర్గం సంబంధించి కాబట్టి అత్యంత డామినేషన్ కావాల్సిన సామాజిక వర్గం. ఇలాంటి తరుణంలో ఏదైనా తేడా కొట్టే మొత్తం భవిష్యత్తు రాజకీయాలపైన కూడా ప్రభావం పడుతుంది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర భవిష్యత్తులో కూడా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఎటు తేల్చుకోలేకపోతుంది. కానీ 2 వైపులా కత్తి ఉంది. ఇప్పుడు ఎటు అయితే తేల్చకుండా కష్టమే, తేల్చినా కష్టమే. సో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఉంది. సో కాంగ్రెస్ హైకమాండ్ మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకుంటేనే కనుక కర్ణాటక కాంగ్రెస్ భవిష్యత్తులో ఆ పార్టీకి సంబంధించి కొంత బలోపేతంగా ఉండే అవకాశం ఉంటుంది. లేని ఏడల ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద కాంగ్రెస్ పార్టీలో చీలికనో లేకపోతే ఇతరత్ర ఏదైనా ఒక ఇబ్బందికర పరిస్థితులు అయితే రాజకీయంగా కొంత ఒడిదుడుకులు అయితే ఏర్పడే అవకాశం కనబడుతూ ఉంది. ఎందుకంటే ఒకవైపు బీజేపీ కాచుకు చూసుకుంటుంది, జేడీఎస్ బీజేపీలోని ఆధ్వర్యంలో కూటమి
అవకాశం వస్తే ఖచ్చితంగా ఆ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే విధంగా అనేక రకమైన వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఏ ఒక్క వర్గం కనుక ఆ బీజేపీతో జత కలిస్తే ఖచ్చితంగా అది అల్టిమేట్ గా ఆ ఎన్డీఏ కూటమికి బీజేపీ పార్టీకి లాభదాయకంగా ఉంటుంది కాబట్టి సో ఇట్లున్న పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ అధిష్టానం ఏం చేస్తుంది, కాంగ్రెస్ అధిష్టానం అసలు ఆలోచన ఏంది? ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడల్లా తెరపైకి వచ్చినప్పుడల్లా అయితే ఏదో ఒక ఎన్నిక సాకు చూపి దాని తర్వాత పెండింగ్ లో పెట్టుకున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడు ఎందుకంటే మొన్నటి వరకు బీహార్ ఎన్నికలు అన్నారు, ఇప్పుడు రాష్ట్రం మళ్ళీ ఒకసారి తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ ఎలక్షన్స్ అంటున్నారు. వాటిని సాకుగా చూపి మరొకసారి ఈ అంశాన్ని కొద్ది రోజులు ఆ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టే అవకాశం ఉందా అనేది కూడా ఒక చర్చ ఉంది. సో అల్టిమేట్ గా మాత్రం ఇక అక్కడ రెండు వర్గాల్లో మాత్రం ఇటు డీకే శివకుమార్ కావచ్చు, సిద్ధరామయ్య వర్గాల్లో మాత్రం కొంత అధిష్టానం పట్ల కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నట్టుంది. సో ఏదో ఒకటి తేల్చిపడేస్తే అయిపోతుంది కదా, ఎన్ని రోజులు ఈ యొక్క దాస్తారము. దీనివల్ల ఎమ్మెల్యేలు చాలా ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. సో ఎమ్మెల్యేలకు ఎటువైపు ఉండాలో తెలియని పరిస్థితి, అసలు హైకమాండ్ ఆలోచన ఏందో తెలియని పరిస్థితి, ఇవంతా కూడా కొంత మొత్తంగా కూడా ఒక గందరగోళ పరిస్థితికి తెరలేపే అవకాశం ఉంది. దీని అంతటి కారణం కూడా కాంగ్రెస్ అధిష్టానమే దీంట్లో మొత్తం వ్యవహారం దోషిగా నిలబడే అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్ గా మరి ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం ఈ కర్ణాటక కాంగ్రెస్ సంబంధించి తుదిగా ఒక నిర్ణయం తీసుకుంటుందా, లేకుంటే మరికొద్ది రోజులు ఇలానే కాలం వెల్లడిస్తుందా అనేది మాత్రం మనం వేచి చూడాలి. అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎందుకంటే మొత్తం సౌత్ ఇండియాలో ఇప్పుడు ఉన్నది రెండే రాష్ట్రాలు, అందులో ఒకటి తెలంగాణ, మరొకటి కర్ణాటక. సో ఉన్న రాష్ట్రాల్లో కూడా కనీసం వాటిని సరిదిద్దుకొని ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించిన ప్రభుత్వాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు, నేతల మధ్య అభిప్రాయ భేదాలను వాటిని కూడా చక్కదిద్దలేని పరిస్థితుల్లో అధిష్టానం ఉందా అంటే అంత డిఫెన్స్ మోడ్ లో పడిపోయింది అధిష్టానం అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఒకప్పుడు ఎంతటి పెద్ద నిర్ణయాలైనా ఒక ముఖ్యమంత్రిని మార్చాలన్నా వెనువెంట నిర్ణయాలు తీసుకునేది. సో ఒకప్పుడు సోనియా గాంధీ గతంలో ఉన్నప్పుడు సీనియర్ ప్రణబ్ ముఖర్జీ అంటే ఒక యూపీఏ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కనీసం ఒక చిన్న నిర్ణయమైనా తీసుకోవడానికి పెద్ద ఎత్తున ఆలోచిస్తుంది. ఏ నిర్ణయం తీసుకుంటే ఏ రకంగా నష్టం జరుగుతుంది, ఎట్లా ఇబ్బంది పరిస్థితులు వస్తాయని ఒక మీమాంసలో ఒక డైలమాలో అధిష్టానం ఉంది. సో మరి కర్ణాటక కాంగ్రెస్ సంబంధించి కూడా అదే దాంట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరి ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఎట్లనే అధిష్టానం చూస్తూ ఊరుకుంటుందా లేకుంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటుందా అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.